సీతాపురం అనే ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక చిన్న పెంకుటింట్లో కమల, విమల అనే ఇద్దరు సోదరీమణులు నివసించేవారు. పెద్దక్క కమల చిన్నతనంలోనే అమ్మా నాన్నలను కోల్పోయి రెక్కల కష్టంతో చిన్న చెల్లెలు విమలను పెంచి పెద్ద చేసింది. అయితే కమల చూడటానికి కాస్త శ్యామల వర్ణంలో అంత అందంగా ఉండేది కాదు. కాని చెల్లెలు విమల మాత్రం చాలా రూపవతి, అంతే అహంకారి. అబ్బా, నేను చూడ్డానికి ఎంత అందంగా ఉన్నానో! ఊరంతా నా అందం గురించే మాట్లాడుకుంటారు. కాని నా దురదృష్టం కాకపోతే నా పెద్దక్క చూడ్డానికి కోతిలా ఉంటుంది. దీనివల్లే సమాజంలో నా పరువు పోతోంది. అప్పుడే ఇంటి ముందుకు పాలు అమ్మే కోటయ్య వచ్చాడు. కమలమ్మ, ఈరోజు నీకు ఇంకో లీటరు పాలు ఎక్కువే పోశాను, కానీ నా పాత బాకీ డబ్బులు ఎప్పుడిస్తావమ్మా? అన్నా, నాకింకొన్ని రోజులు సమయం ఇవ్వండి. ఈ వారంలో జమీందారు గారి ఇంట్లో కూలి డబ్బులు రాగానే మీ బాకీ అంతా తీర్చేస్తాను. సమయం ఇస్తూనే నెలలు గడిచిపోతున్నాయి. అసలే నీలాంటి అభాగ్యురాలికి పాలమ్ముతున్నానని ఊర్లో నలుగురు నన్ను నానా మాటలంటున్నారు. నా కస్టమర్లు తగ్గిపోతున్నారు. నన్ను క్షమించండి అన్నా. నా వల్ల మీకు నష్టం రాకూడదు. వచ్చే వారమే ఖచ్చితంగా మీ డబ్బులిచ్చేస్తాను. కోటయ్య వెళ్ళిపోయాక కమల వంటిట్లోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది. ఆ సువాసన చూసి విమల అక్కడికి వచ్చింది. అరే అక్క, ఏం వండుతున్నావు? సువాసన అదిరిపోతోంది. నాకు చాలా ఆకలి వేసేస్తోంది. ఇదిగో చెల్లెమ్మా, నేను ఎండు చేపల పులుసు వండుతున్నాను. కొంచెం ఆగు, వంట అయిపోవచ్చింది. ఏంటి, మళ్ళీ ఈరోజు కూడా చేపల పులుసేనా? ఈ చారు అన్నం తిని నా నోరంతా చచ్చిపోయింది. కనీసం ఆదివారం రోజైనా కొంచెం చికెనో మటనో వండి పెట్టొచ్చు కదా. మన ఆర్థిక పరిస్థితి నీకు తెలిసిందే కదా చెల్లెమ్మ. పైగా నేను చూడటానికి అందంగా లేనని ఊర్లో పెద్దగా పనులు కూడా ఇవ్వడం లేదు. నేను నీకు మాటిస్తున్నాను, రేపు ఖచ్చితంగా నీకు మాంసం అన్నం చేసి పెడతాను. ఆ తర్వాత కమల రోజులాగే ఊరి జమీందారు గారి ఇంటికి పనిచేయడానికి వెళ్ళింది. జమీందారు భార్య సుభద్రమ్మ హాల్లో కూర్చుని ఉంది. ఏ కమలా, ఇల్లు తురవటం అయిపోయాక ఆ బకెట్లో పట్టుబట్టలున్నాయి. వాటిని చెరువు గట్టుకు తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉతుకు. ఎక్కడా చిరగకూడదు, మురికి ఉండకూడదు. తప్పకుండా అమ్మగారు, నేనీ పని ముగించుకుని బట్టలు ఉతుకుతాను. అమ్మగారు, నా చెల్లెలి ఇంట్లో మాంసం అన్నం తినాలని పట్టుబడుతోంది. నా ఈ నెల జీతం డబ్బులు కొంచెం అడ్వాన్స్గా ఇస్తారా? జమీందారీలు అనగానే మా పెరట్లో డబ్బుల చెట్లున్నాయా? ఎప్పుడు పడితే అప్పుడు అడగడానికి. అసలే నీలాంటి కురూపి, దానికి జాలిపడి పని ఇచ్చాను. అది నీ అదృష్టం. అలాంటికి నువ్వు మళ్ళీ ముందే డబ్బులు అడుగుతావా? నిన్ను ఇకపై పనిలోనే ఉంచను. వెళ్ళిపో. వద్దు అమ్మగారు, వద్దు. నన్ను క్షమించండి. నేనింకెప్పుడూ ముందే డబ్బులు అడగను. నన్ను పనిలోంచి తీసేయకండి. కమల ఏడుస్తూ చెరువుగట్టుకి బట్టలు ఉతకడానికి వెళ్ళి అక్కడ మోకాళ్లపై తలపెట్టుకుని రోదించసాగింది. హే భగవంతుడా, ఎవరూ నాకు సహాయం చేయడం లేదు. ఇంట్లో నా చెల్లెలు ఆకలితో వంటల కోసం ఎదురుచూస్తోంది. నన్ను ఎందుకింత కురూపిగా పుట్టించావు? అప్పుడే ఊర్లోని ఇద్దరు మహిళలు నేల కోసం అక్కడికి వచ్చారు. ఏ కమల, నీకు ముందే చెప్పాం కదా పొద్దున్నే చెరువు గట్టుకి రావద్దని. ఛీ, పొద్దున్నే దీని మొహం చూశాను. ఈరోజు ఏ కీడు మూడుతుందో. అవునక్క, పోయిన వారం దీని మొహం చూసినందుకే మా ఇంట్లో ఆవు పాలు ఇవ్వటం మానేసింది. జరువు ఇక్కడి నుంచి. ఇదేం మాటలక్క మీరు మాట్లాడేది? నేను పొద్దున్నే రాకపోతే పనులెలా అవుతాయి? నేను అందంగా లేనంత మాత్రాన మనిషిని కాదా? ఎప్పుడూ నన్ను ఎందుకింతలా బాధపడతారు? ఏంటి, మాకెదురు మాట్లాడుతున్నావా? జరుగుతావా లేదా? లేకపోతే ఊరు నుంచి వెళ్ళగొడతాం. ఇంటికి తిరిగి వచ్చిన కమలకు విమల నుండి మరో నింద ఎదురైంది. అక్కా, నువ్వీరోజు నాకు మాంసం తెస్తానన్నావు. మళ్ళీ ఈ పప్పు అన్నమే పెట్టావెందుకు? చెల్లెమ్మ, చాలా ప్రయత్నించాను, కానీ జమీందారు గారు అడ్వాన్స్ ఇవ్వలేదు. అమ్మా నాన్న చనిపోతూ నన్ను నీలాంటి చేతకాని అక్క చేతిలో పెట్టారు. నీలాంటి కురూపి అక్కతో కలిసి ఉండటం నా వల్ల కాదు. తిండి కూడా సరిగ్గా పెట్టలేవు. నీ బతుక్కి ధిక్కారం. ఇంత కష్టపడి ఒంటరి చేత్తో నిన్ను సాకుతున్నాను. నన్ను స్వార్థపర్రాలివంటావా విమలా? నిజానికి నువ్వు నా అందాన్ని చూసి ఈర్ష్యపడుతున్నావక్కా.
అందుకే నాకు మంచి తిండి పెట్టడం లేదు. కమల రాత్రిపూట దేవుడి పటం ముందు కూర్చుని ఎంతో ఏడ్చింది. మరుసటి రోజు ఉదయం ఒక ముసలావిడ కమల ఇంటి ముందుకు వచ్చి నీరసంగా పిలిచింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొంచెం కాస్త సాయం చేయండిమ్మా. కమల వెంటనే బయటకు వచ్చింది. ఎవరమ్మా నువ్వు? చాలా నీరసంగా ఉన్నావు, ఏమైంది? నేను పక్క ఊరు నుంచి వస్తున్నానమ్మా. పొద్దుటి నుంచి ఒక్క ముద్ద అన్నం లేదు, కడుపు నొచ్చేస్తోంది. ఏదైనా తినడానికుంటే పెట్టమ్మా, పుణ్యం ఉంటుంది. నువ్వు ఒక పేదదాని ఇంటికి వచ్చావవ్వా. ఇంట్లో నిన్న రాత్రి మిగిలిన సద్ది అన్నం, కొంచెం ఊరగాయ మాత్రమే ఉన్నాయి. తింటావా అవ్వా? ఆకలి వేసేటప్పుడు ఏది ఇచ్చినా అమృతమేనమ్మా. త్వరగా తీసుకురా. కమల ఆప్యాయంగా ఆ అన్నాన్ని తెచ్చి ఆ ముసలావిడకు తినిపించింది. అవ్వా, నీకు సరిగ్గా మంచి భోజనం పెట్టలేకపోయాను, ఏమీ అనుకోకు. లేదు తల్లి, నీ మనసు వెన్న. కానీ నీ కళ్ళల్లో ఏదో అపారమైన బాధ కనిపిస్తోంది. ఏంటమ్మా అది? కమల తన రూపం వల్ల ఊరి జనాలు పడుతున్న నిందలు, చెల్లెలి అవమానాలు అన్నిటినీ చెప్పి ఏడ్చింది. నువ్వు ఏడవకమ్మా, నీ కష్టాలు తీరే సమయం వచ్చింది అంటూ ఆ ముసలావిడ కళ్ళు మూసుకుని ఒక మంత్రాన్ని పఠించింది. క్షణాల వ్యవధిలో కమల చుట్టూ ఒక దైవిక కాంతి ఆవరించింది. కమల ముఖం పౌర్ణమి చంద్రుడిలా వెలిగిపోయింది. ఆమె తలపై మోకాళ్ల వరకు ఎంతో ఒత్తైన నిగనిగలాడే పొడవైన నల్లటి కురులు ములిచాయి. ఆమె ఒక పరమసుందరమైన దేవకన్యలా మారిపోయింది. అమ్మో, మేనేనా ఇది? ఇంత అందమైన ముఖం, మోకాళ్ళ దాకా ఉన్న ఈ పొడవైన నల్లటి జుట్టు ఏంటవ్వా? ఇదంతా నీ నిష్కల్మషమైన మనస్సుకు, నీ కర్మఫలానికి లభించిన బహుమతి తల్లి. ఎల్లప్పుడూ సుఖంగా ఉండు అని చెప్పి ఆ ముసలావిడ మాయమైపోయింది. అప్పుడే లోపల నుండి వచ్చిన విమల కమలాను చూసి షాక్ తిన్నది. ఎవరు నువ్వు? మా ఇంట్లోకి ఎలా వచ్చావు? చూడ్డానికి మా అక్కలా ఉన్నావు కాని ఇంత అందంగా ఎలా మారావు? నేను నీ పెద్దక్కనే విమల. ఒక ముసలావిడకు అన్నం పెడితే ఆమె నన్ను ఇలా మార్చింది. విమల మనసులో వెంటనే ఆసూయ ప్రబలింది. దీనికే ఇంత అందం వస్తే నేనా ముసలావిడిని అడిగి దీనికంటే 1000 రెట్లు అందంగా మారి నా తలపై బంగారు జుట్టు తెచ్చుకుంటాను అని అనుకుంది. కొన్ని రోజులకు ఆ ముసలావిడ మళ్లీ ఆ వీధిలోకి వచ్చింది. విమల ఆమెను చూసి వెంటనే బయటకు వచ్చింది. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, 2 ముద్దలు. ఆపు నీ నాటకాలు. నీకు మాయలు తెలుసు కదా. దయచేసి నీ మాయతో నన్ను నా అక్క కంటే ఎక్కువ అందంగా మార్చు. నా తలపై జుట్టు మాత్రం నిఖార్సైన బంగారంతో మెరిసిపోవాలి. తల్లి, నాకు ముందు కొంచెం అన్నం పెట్టు, ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. ముందు ఎలాంటి తిండి లేదు. నిన్ను అందంగా మార్చాకే అన్నం పెడతాను. ముందు మంత్రం చదువు. ముసలావిడ నిట్టూర్చి మంత్రం చదివింది. వెంటనే విమల తలపై బంగారు జుట్టు వచ్చింది. అబ్బా, నేను ఎంత అందంగా మారిపోయాను. ఏ ముసల్దానా, వెళ్ళు, నీ పని అయిపోయింది. ఇంకెప్పుడు మా ఇంటివైపు రాకు. అహంకారానికి, స్వార్థానికి ఫలితం ఎప్పుడూ మంచిగా ఉండదు విమల అని చెప్పి మాయమైపోయింది. విమల ఎంతో గర్వంతో ఊరి బావి దగ్గరకు, తన స్నేహితురాల దగ్గరకు వెళ్ళింది. చూడండి సఖులారా, నా అక్క పొడవైన నల్లటి జుట్టు కంటే నా బంగారు జుట్టు ఎంత బాగుందో. నేను దేవకన్యలా ఉన్నాను కదా. ఏంటి విమల ఇది? బంగారు జుట్టేంటి? నువ్వు చూడ్డానికి ఒక విచిత్రమైన ముసల్దాన్లా, దయ్యంలా కనిపిస్తున్నావు. కమలక్క నల్లటి జుట్టే ఎంతో పద్ధతిగా, అందంగా ఉంది. ఏమన్నారు? నన్ను దయ్యమంటారా? ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. అప్పుడే కమల అక్కడికి వచ్చి, చెల్లెమ్మ, మీ స్నేహితురాలను అలా అనకుడు. రండి అమ్మాయిలు, ఇంట్లోకి వచ్చి పలహారం తినండి అని పిలిచింది. కాని వాళ్ళు విమల ప్రవర్తనకు విసిగిపోయి, కమలక్క, నీ చెల్లెల్లాంటి కుళ్ళు మనసున్న అమ్మాయిని మేమెక్కడా చూడలేదు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. విమల మనసులో కక్ష పెరిగింది. నేను ఎలాగైనా అక్క అందాన్ని నాశనం చేయాలి, దాన్ని చంపేయాలి.
అని నిశ్చయించుకుంది. మరోవైపు కమల జమీందారు గారి ఇంటికి వెళ్లి తన జీతం డబ్బులు అడిగింది. జమీందార్ బాబు, ఈ నెల జీతమిస్తే అప్పులు తీర్చుకుంటాను. డబ్బులివ్వడం కుదరదు కమలా. ఒకవేళ డబ్బులు కావాలంటే నీ తలపై ఉన్న ఆ పొడవైన నల్లటి జుట్టు నుండి కొన్ని వెంట్రుకలను మాకివ్వాలి. అప్పుడే నీకు డబ్బులిస్తాం. పైగా వచ్చే నెల నుండి నువ్వు పనికి రానవసరం లేదు. కమల తప్పనిసరి పరిస్థితిలో తన తలపై ఉన్న కొన్ని వెంట్రుకలను జమీందారుకిచ్చి ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చింది. ఇది గమనించిన విమల అక్కను పూర్తిగా వదిలించుకోవాలని ఊరి చివర ఉన్న ఒక మంత్రగత్తె దగ్గరకు వెళ్ళింది. మాంత్రికుడా, ఒక్క చుక్క తాగగానే మనిషి ప్రాణాలు పోయే భయంకరమైన విషం నాకు కావాలి. నేను విషమిస్తాను, కానీ బదులుగా మీ తలపై ఉన్న బంగారు జుట్టంతా నాకిచ్చేయాలి. అక్కను చంపడానికి నా జుట్టు మొత్తం ఇవ్వడానికైనా సిద్ధమే. ముందు ఆ విషమివ్వు. విమల తన బంగారు జుట్టునిచ్చేసి ఆ విషాన్ని తెచ్చి ఇంట్లో కమల కోసం చేసిన అన్నంలో కలిపింది. దురాశాపరుడైన జమీందారు మరియు ఊరి చివర ఉండే ఘోర మాంత్రికుడు కలిసి పన్నిన ఒక భయంకరమైన వ్యూహం. కమల అద్భుతమైన రూపంలోకి మారటం వెనుక ఏదో ఒక దైవిక శక్తి దాగి ఉందని వారిద్దరూ గ్రహించారు. అందుకే కమల యొక్క పొడవైన నల్లటి కురులను, అలాగే విమల తలపై ఉన్న బంగారు జుట్టును పూర్తిగా దక్కించుకుని ఆ వెంట్రుకలలో దాగి ఉన్న అపారమైన దైవిక శక్తులను మరియు మంత్రతంత్రాలను తమ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ విధంగా ఇద్దరు సోదరీమణుల జుట్టును సాధనంగా వాడుకుని తామే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతులుగా మారాలని ఆ జమీందారు, మాంత్రికుడు తమ స్వార్థం కోసం మహాకుట్రకు తెరలేపారు. అక్కా, నీకోసం ఎంతో ప్రేమతో నేను మొదటిసారి వంట చేశాను. తిని చెప్పు, ఎలా ఉందో? నా చెల్లెలు నా కోసం వంట చేసిందా? ఎంత అదృష్టం. తింటాను చెల్లెమ్మా. కమల మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా అకస్మాత్తుగా ఇల్లంతా ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోయింది. ఆ కాంతిలో నుండి ఒక అందమైన దేవకన్య ప్రత్యక్షమైంది. ఆ దేవకన్య తన చేతిలోని మంత్రదండాన్ని విమల వైపు తిప్పింది. వెంటనే విమల చర్మం నల్లగా మారిపోవటంతో ఆమె ఒక వికారంగా, కురూపిగా రూపాంతరం చెందింది. అయ్యో, ఎవరు నువ్వు? నా చెల్లెల్నిలా ఎందుకు మార్చావు? దయచేసి తన్ను క్షమించు. కమల, నేను ఆ రోజు ముసలావిడ రూపంలో వచ్చిన దదేవకన్యను. భగవంతుడు నన్ను భూమిపై ఉన్న దుష్టులను శిక్షించడానికి పంపాడు. నీ చెల్లెలు నీకు పెట్టిన ఈ అన్నంలో ప్రాణాంతకమైన విషం ఉంది. నిన్ను చంపి నీ నల్లటి పొడవైన జుట్టును మరియు అందాన్ని దక్కించుకోవాలని చూసింది. తన పాపానికి భగవంతుడు ఇచ్చిన శిక్ష ఇది. కమల అన్నం పల్లెల్లో ఉన్న విషాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. విమల, నిన్ను నా కంటికి రెప్పలా, నా బిడ్డలా పెంచాను. అలాంటిది నన్నే చంపాలనుకున్నావా? నాపై ఇంత విషాన్ని పెంచుకున్నావా? ఛే, నీలాంటి స్వార్థపరురాలు నా చెల్లెలు అంటేనే నాకు అసహ్యం వేస్తోంది. అక్కా, తప్పైపోయిందక్కా. అసూయతో కళ్ళు మూసుకుపోయి ఇంత పెద్ద పాపం చేశాను. దయచేసి నన్ను క్షమించు. నన్ను మళ్ళీ మామూలుగా మార్చమని ఈ దేవకన్యను వేడుకో అక్కా. నేనిలా బతకలేను. విమల, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. నీవు ఎప్పుడైతే నీ స్వార్థాన్ని వీడి నీ అక్కలాంటి నిష్కల్మషమైన మనస్సుతో ఇతరులకు సేవ చేస్తావో అప్పుడే నీకు నీ పాత రూపం తిరిగి వస్తుంది. అంతవరకు ఈ రూపమే నీకు శిక్ష. కమల, కేవలం నీ చెల్లెలు మాత్రమే కాదు, నీ జుట్టులోని దైవిక శక్తిని దొంగిలించి ఈ లోకాన్ని శాసించాలని చూసిన ఆ దురాశాపరుడైన జమీందారు, ఆ మంత్రతంత్రాల మాంత్రికుడు కూడా శిక్షార్హులే. వారి పాపాలు పండే సమయం వచ్చింది. దేవకన్య తన దైవిక శక్తితో మంత్రదండాన్ని గాల్లోకి విసరగానే అటు జమీందారు కోటలోనూ ఇటు మాంత్రికుడి గుహలోనూ ఒకేసారి పిడుగులు పట్టాయి. ఆ శక్తుల ఎదురు దెబ్బకు మాంత్రికుడు తన మంత్రతంత్రాల శక్తినంతా కోల్పోయి పిచ్చివాడిగా మారి అడవుల పాలయ్యాడు. అటు జమీందారు కూడా తన సంపదనంతా కోల్పోయి పక్షవాతం వచ్చి మంచాన పట్టాడా. విమల తన తప్పు తెలుసుకుని మోకాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. కమల తన అద్భుతమైన రూపంతో, పవిత్రమైన మనస్సుతో ఊరి ప్రజలందరి మన్ననలను పొందుతూ
ఆనందంగా జీవించసాగింది. విమల తన అహంకారాన్ని వదిలి అక్కకు సేవ చేస్తూ తన పాప పరిహారం కోసం ఎదురుచూడసాగింది. ఈ చక్కటి జానపద కథను చివరి వరకు వీక్షించినందుకు, చదివినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. జమీందారు మంత్రగత్తె ఇద్దరు సోదరీమణుల జుట్టును లాక్కోవడానికి పన్నిన కుట్ర గురించి విన్నారు కదా. అక్క కమల ప్రాణాలనే తీయాలని చూసిన విమలకు దేవకన్య ఇచ్చిన శిక్ష సరైనదేనా? ఒకవేళ కమల స్థానంలో మీరు ఉంటే విమలను మళ్లీ క్షమించేవారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.